హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మీ టేస్టీ మసాలా చెనా అయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ చెనా తీసుకొని ఇలా ఓవర్ నైట్ నానబెట్టాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టకపోయినా కూడా 5 or 6 hours నానబెట్టుకున్నా సరిపోతుందండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇలా నానితే సరిపోతుందండి. రెసిపీకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఆఫ్టర్ దట్ మనమైతే ఇలా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ క్లీన్ వాటర్ వేసి కడిగేసి ఇలా కుక్కర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ చెనకి నేనైతే 4 కప్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నానండి. తర్వాత ఇలా సాల్ట్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే బాయిల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. 4 విజిల్స్ వస్తేనే మనకి రెసిపీకి చాలా బాగుంటుంది. సో ఇలా 4 విజిల్స్ వచ్చాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉన్న స్టీమ్ మొత్తం తీసేసుకో. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనకి మెత్తగా ఇలా అవ్వాలండి. రెసిపీకి అయితే చాలా బాగుంటుంది ఇలా అయినప్పుడు. నెక్స్ట్ వచ్చి ఒక కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్, హీట్ చేయాలి. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర అండ్ 1/2 టీ స్పూన్స్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా హీట్ చేయాలి. తర్వాత మనకు సాల్ట్ ఎంత టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత కరివేపాకు లీవ్స్ వేసుకోవాలి. ఒక 4-5 కరివేపాకు లీవ్స్ వేసుకున్న తర్వాత 4-5 గ్రీన్ చిల్లీ చుంచుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర, కొంచెం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. 1 టీ స్పూన్ బేసన్ అంటే శనగపిండి తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 స్పూన్ ఆఫ్ కొరియండర్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని, అలాగే 2 minutes అయింది కదా, ఆఫ్టర్ 2 minutes ఇలా ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మన బాయిల్డ్ చెనా ఉంది కదండి, అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాంట్లో. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకుంటూ ఉంటుందండి. టేస్ట్ ఈ మసాలా చెనా అయితే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా చెనా మన రెసిపీ ఏమైనా అన్నంలోకైనా, లేకుంటే ఏమైనా పూరీలోకైనా, చపాతీలోకైనా యమ్మీగా ఉంటుందండి అసలు అయితే. ఇంకా మనం ఈ మసాలా మనమైతే ఏదైతే బౌల్లో తీసి పెట్టామో కలిపెట్టామో, సో అదైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనం అయితే ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 or 5 minutes మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ మసాలా అనేది ఈ చెనకి మంచి పట్టుకుంటుందండి. సో ఆఫ్టర్ దట్ ఇలా మనం తర్వాత వచ్చేసి కొరియండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి ఫైనల్ కోటింగ్ కోసం. తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా. సో యమ్మీ టేస్టీ మసాలా చెనా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇదైతే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా, ఎందులో అయినా సూపర్గా ఉండే మసాలా చెనా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పూరీ చేస్తున్నాను. సో నాకైతే పూరీలోకి అయితే ఇది చాలా చాలా ఇష్టం అండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా. సో మా హస్బెండ్కి అయితే ముఖ్యంగా చాలా చాలా ఇష్టం అండి. సో అందుకోసమని నేను పూరీ అయితే చేసేసాను. సో పూరీ రెడీ అయిపోయింది. పూరీ అండ్ చెనా మసాలా చెనా సూపర్ యమ్మీగా ఉంటుందండి. సో లెమన్ మధ్యలో యాడ్ చేసుకొని ఇంకా తింటుంటే సూపర్గా ఉంటుందండి. సో లెమన్ అయితే పెట్టాను. సో మా అబ్బికి అయితే ఇవ్వనీకి వెళ్తున్నానండి. తనైతే చాలా చాలా బాగుంది అండ్ చాలా ఇష్టంగా తిన్నారండి. సో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. బై బై, టేక్ కేర్, నమస్తే.